ఈ ఎడారి ప్రాంత ప్రయాణం వలన నాకు మిక్కిలి ఆయాసముగానున్నది. త్వరపడి ఏదైనా గృహవసతికి ప్రయత్నించండి స్వామి. మరియా, బెత్లెహేముపురము దరిదాపులు కూర్చుంటే ఒక్కింత ఓపిక. ఆ దేవాది దేవుడు మనకు తోడుగానున్నాడు. మనకి ఇంటి ఆపదలను సంభవింపు. ఆ దేవాది దేవుని వేడుకొనుచు పయనించడం. ప్రభు దేవుడే మనకు రక్షగా, అండగా నుండి మనకు తోడుగా, బాధయేన భారమేన విడుగా. ప్రభు దేవుడే మనకు రక్షగా. మరి అదిగో బెత్లెహేముపురము దరిదాపులకు వచ్చుచుంటివి. ఆహా, ఓ బెత్లెహేముపురమా, నీవెంతటి పుణ్యభూమివో కదా. ప్రభుని కృపను దిన హే బెత్లెహేము, అల్పముగావు నీవు స్వల్పమైన దేవదేవుని పాదము తాకిన నీవు, దేవదేవుని పాదము తాకిన నీవు,
కాపురం సర్వోన్నతుని పవిత్ర పాద స్పర్శానుభూతిని ప్రప్రథముగానున్నది. అవును మరియా. పావనమైన దైవానుగ్రహపుడమిగా బాసిల్లును గాక. కష్టములన్నిటినీ గడిచి బెత్లెహేముపురము చేరుకుంటుంది. దీర్ఘ ప్రయాణం ఉడలికచి నాకు మిక్కిలి ఆయాసముగానున్నది. త్వరపడి ఏదైనా గృహవసతికి ప్రయత్నించండి స్వామి. మరియా, అది ఆ వటవృక్షం నీడన ఇంచుక విశ్రాంతి ఉంది. నేను ప్రయత్నించను. ఓ యెరూషలేము పౌరులారా, అయ్యలారా, అమ్మలారా, మేము రాజాజ్ఞ ప్రకారము జనాభా లెక్కల యందు మా పేర్లు కూడా రాయించుకునే నిమిత్తమై బహుదూరమైన గలీలయ సీమ నుండి వచ్చితిమి. ఈమె నా భార్య మరియా, నిండు సోలాలుగా ఉన్నది. దయచేసి మాకేదేని వసతిని కల్పించను సంతసించదము. అయ్యలారా, అమ్మలారా, నిండు సోలాలుగా ఉన్న నా భార్య మిక్కిలి వేదన పడుచున్నది. కనీసం ఆ సత్రమునందైనను ఇంత స్థలం ఇప్పించండి. మరియా, ఎంత ప్రాధేయపడినను, ఎంత ప్రార్థించినను నా మాట ఎవరు వింటలేదు. ఇందులో మన పేదరికమే కారణం కాబోదు. అయ్యయ్యో స్వామి. అదులే మరియా, అయ్యయ్యో, ఎంత విచిత్రమైన మనుషులు కదా. అభాగ్యవంతులకు ఎవ్వరు సాయము చేయదేమో. కరముల మోర్చివేడ కనికారము చూపరు సుంతయేని. పరదన పోచులైన పరదన పోచులైన మహాపోచులైన తా పరుగులు దించుచు ధనుల ప్రాపునగారుచు చేరనే జను. మరి లేవు. మరి ఒక్కసారి కూడా ప్రయత్నించాను, కానీ నా మాట ఇసుమంతైనను వారు ఆలకింపక మనం ఏదో పిచ్చివారిగా భావించుతున్నారు. మరియా, అవునా మహానుభావ? అవును. మరి యొక్క ప్రాంతమునకు పోవుదమా? అటులనే మరియా, మరి యొక్క ప్రాంతమునకు పోవుదాం. ప్రభు మనల్ని తప్పక కాపాడను స్వామి. అవును. ఆ ప్రభువుని స్తుతిస్తూ మరి యొక్క ప్రాంతమునకు పోవుదు కదా. అటులనే మరియా. దావీదు ప్రజలారా, దాక్షణ్యులారా, దయవుంచి మాకింత స్థలమీయరే. దావీదు ప్రజలారా, దాక్షణ్యులారా, దయవుంచి మాకింత స్థలమీయరే. దావీదు Oh
కదయ్యా. మరి నేను నడవలేకుచున్నాను స్వామి. మరి ఊరి వెలుపలి ప్రాంతములకు కూడా వచ్చినట్లు ఏంటివి స్వామి. అవును, మరి త్వరపడి ఏదైనా గృహవసతికి ప్రయత్నించండి నాకు. మరి అదిగో ఆ పశువుల పాక ఇప్పుడు మనకి అదే నివాస యోగ్యమైన చోటు. అట్లనే స్వామి. అయ్యో, ఈ పశువుల పాక ఎంత అయోగ్యకరంగా ఉన్నది కదా. ఎన్నడూ నువ్వు కష్టములను ఎరుగని ఈ మరియకు పిల్ల వయసులో ఎన్ని కష్టములు సంభవించావు. హే పరందామా, నీ లేనలు గుప్తములు తండ్రి, నీ లేనలు గుప్తములు సర్వములకు అధినాథుండవై నీకు నీవే ఈ యొక్క స్థితిని ఏర్పరచుకుంటేవా ప్రభువా. ఈ యొక్క స్థితిని నీవు ఏర్పరచుకుంటేవా. నిండు సోలాలు నా ఇల్లాలు మిగని ఆదరించుడో అయ్యలారా. కనడు నెప్పులేను సూచనలు కనిపించే దయచూపుడో ధన్యులారా. దేవదేవుని గనడు మాతగాలిపున్న దయచూపుడో ధన్యులారా. దయగలిగినటివో ధన్యులారా, కరుణగలిగినవో కాంతలారా. సరళితాంగికింత స్థలమునిచ్చి ఆదుకొనగలడు అమ్మవారా. ఇది మనకు నివాసయోగ్యమైన చోటు. ఎవరును ఆ మరవ ఆలపించగలరు. ఇదిగో కొంత ఈ మేత తీసి పక్కన ఏర్పరిచేదను. విశ్రమిస్తాను స్వామి. మరియా స్వామి, లేదు కష్ట సమయం నందు మనకు నివాసమైన ఈ పశువుల పాకయే భావితరముల వారికి మహా పుణ్యక్షేత్రమై భాషలను కాదు. అవును, మరి సర్వము నేలు ప్రభువునికి ఎంత చోటైనను ఎముక నొల్లకపోతే అని అట్లట్టిగా వేరే విధముగా ఎంత శాంతగుణ శీలమైనందునే ఆ ప్రభు నీ గర్భమును జయించబోచున్నాడు. ఇంతటి సహన గుణశీల శాంతమతివై ఇంతటి సహన గుణశీల శాంతమతివై సుకృతం నిండిన సుఖం ఆ దేవదేవునికి జననిగా కరుణతోడ సృష్టి చేసే
ప్రణామం. జయము. ఏమిటి విశేషములు మంత్రి? రాజా, తూర్పు దేశం నుండి ఎవరో 3 జ్ఞానులు వచ్చినారు. అయితే వారి దక్షిణమే ప్రవేశపెట్టము. శ్రీ శ్రీ మహారాజా యువరాజురాజుల వారికి జయము కలుగుతాక. జయము. జ్ఞానులారా, మీరు ఏ దేశపు వారు, ఎక్కడ నుంచి వచ్చారు, విశేషములు ఏమి తెలియపరచండి. మేము తూర్పు దేశం నుంచి వచ్చి ఉంటుంది. ఇటీవల ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపించినది. దానిని క్షుణ్ణముగా పరీక్షించుతూ వచ్చి తిని. ఏమిటి వింత నక్షత్రమా? అవును ప్రభు. ఆ నక్షత్ర విశేషమును క్షుణ్ణముగా క్షణించి వచ్చింది ఉంటుంది. ఇచ్చట యూదుల రాజు పుట్రి ఉన్నాడని తెలుసుకుని వచ్చి ఉంటుంది. వారికి గోళము బంగారము సమర్పించుటకై వచ్చి ఉంటుంది. మంత్రివర్య, రాజా, ఏమిటి విపరీతము? నాకు కూడా అవగాహన కాకున్నది మహారాజా. అయితే దీనిని మనము పరిష్కరించవలెను. శాస్త్రులను పరిచయులను పిలిపించి, మన ఆస్థాన కవులను పిలిపించి ఈ ఉద్భవమును క్షుణ్ణముగా పరిశీలించి దానిని కనుగొను. రాజా, నాకిప్పుడు ఒక ఉపాయం గోచరించున్నది. ఏమిటది? జ్ఞానులకు లేని వాని గాంచగలరు, సంధియంబులు లేవిక శాసనేంద్ర. ఈరోజు జీవచ్చు మాకు చెప్పుడు నమ్మబలికి నీవు రాజా, దేవును దర్శించబడి నమ్మబలికి వారి ద్వారా ఆ దివ్య బాలుని ఉనికిని తెలుసుకొని ఆ తదుపరి కర్తవ్యమును ఆలోచించము. మంత్రి రాజా, వారు ఆ బాలుని కనుగొని మన దగ్గరకు మరలా వస్తురో లేదో నాకు అదే అవగతముగానున్నది మహారాజా. వారు మన దేశీయులు కారు కదా. అవునవును. అట్లయినా వారు రానిచో 2 సంవత్సరముల మగ పేశులందరినీ సంహరించుడి. రాజా, అదేనా? రాజా, అది మహాఘోరము, మహాపాతకం. ఆ ఘోర కృత్యము వలన ప్రజల్లో అశాంతి ఏర్పడి విప్లవము రాగలదు మహారాజా, విప్లవము రాగలదు. మంత్రి, ఏది ఏమైనాను సరే మేము భయపడము. ఆ బాలుని ఉనికి తెలుసుకొని మాకు మరలా ఏది అవగతము కాకున్నదో మాకు చెప్పుడు. అయినను మా వంశీయులలో ఎవ్వరూ జన్మించినట్లు కానీ జన్మించబోనట్లు కానీ సమాచారం లేదు కదా. లేదు మహారాజా. అయితే మేముగాక వేరెవడో రాజుగా జన్మించానా? ఎవడు వాడు? ఎక్కడ పుట్టి ఉన్నాడు? నీవు మాకు తెలియ చెప్పు వరకు మేము శాంతించలేము. మాకు వేగరమే పాఠశాలకు పోవలేదు. వేగరమే మేము పాఠశాలకు పోవలేదు. నీచుడు, క్రూరుడు, స్వార్థపరుడు రాజుగా ఉండటం మా దురదృష్టం.